మిత్రులారా, రండి ఈరోజు మనము ఒక అద్భుతమైన మరియు సుందరమైన కథను గురించి తెలుసుకోబోతున్నాము. ఒక ఊరిలో అనన్య అనే ఒక అందమైన మరియు సాహసవంతురాలైన అమ్మాయి గురించి మరియు తనకి ఊరికి మధ్య జరిగే ఒక అద్భుతమైన సస్పెన్స్ మరియు థ్రిల్లింగ్ స్టోరీగా ఉండబోతుంది. పచ్చని పొలాలు మరియు పురాతన దేవాలయాల మధ్య ఉన్న ప్రశాంతమైన దక్షిణ భారత గ్రామం నడిబొడ్డున జీవితం సున్నితంగా సాగుతుంది. ఈ గ్రామం హృదయపూర్వకమైన వ్యక్తులకు మరియు సుందరమైన పరిసరాలకు ప్రసిద్ధి చెందింది. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ప్రకృతి దృశ్యంపై బంగారు రంగును వెదజల్లుతూ ఉన్నాడు. పిల్లలు వీధుల్లో ఆడుకుంటున్నారు మరియు పెద్దలు ఉదయం ప్రార్థనల కోసం సమావేశమవుతున్నారు. అనుకోని ఒక దృశ్యం గ్రామాన్ని చుట్టుముడుతుండగా అది శివార్లలోని పాత పాడుబడిన ఇంటి యొక్క రహస్యాలు మరియు దాచిన గతాల గురించి గ్రామస్తులు చర్చించుకోవడానికి సిద్ధంగా వేచి చూస్తున్నట్టుగా ఉన్నాయి. అనన్య మనోహరమైన మరియు దయగల యుక్త వయసులో ఉన్న అమ్మాయి. ఆమె తన అమ్మమ్మ మరియు తాతయ్యలతో నివసిస్తుంది. ఆమె ఉత్సుకత మరియు కరుణకు ప్రసిద్ధి చెందింది. ఆమె తన రోజులను ఇతరులకు సహాయం చేయడానికి మరియు గ్రామాన్ని అన్వేషించడంలో గడుపుతూ ఉండేది. తన ప్రకాశవంతమైన కళ్ళు మరియు అంటూ చిరునవ్వుతో అనన్య సమాజంలో ఒక ప్రియమైన వ్యక్తిగా పేరుగాంచింది. ఒక రోజు పాడుబడిన ఇంటి దగ్గర ఆడుకుంటుండగా అనన్య పగిలిన కిటికీలలో నుండి ఒక కాంతిని గుర్తించింది. అది ఆమెలో ఒక ఉత్సుకతను రేకెత్తించింది. అనన్య జాగ్రత్తగా ఆ పాడుబడిన ఇంటి దగ్గరికి వచ్చింది. ఆమె కిటికీలోంచి చూస్తున్నప్పుడు ఆమె ఒక పాత మురికి లాంతరు టేబుల్పై మందంగా మెరుస్తున్నట్లు చూస్తుంది. వింత వాతావరణం ఉన్నప్పటికీ అనన్యకు ఒక విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది మరియు తదుపరి దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంది. ఆమె లోపలికి అడుగుపెడుతున్నప్పుడు ఆమె వెనుక తలుపు బిగ్గరగా చప్పుడు చేస్తుంది మరియు ఆమె టేబుల్పై ఒక లెటర్ ఉండడం గమనిస్తుంది. అది చూడడానికి చాలా పాతగాను ఏదో ఒక సందేశం తన కోసం వేచి చూస్తున్నట్టుగా ఉంది. అనన్య ఆ ఉత్తరాన్ని తీసుకుని చదవడం మొదలుపెట్టింది. ఇది గ్రామంలో చాలా కాలంగా పోగొట్టుకున్న నిధి గురించి చెబుతుంది. నిధి అనగా లెటర్ ప్రకారం బంగారం లేదా ఆభరణాలు కాదు, కానీ దానికన్నా చాలా విలువైనది. దానిని కనుగొనడానికి ఆమె కొన్ని ఆధారాలను అనుసరించాలి. ప్రతి అడుగులోనూ తన యొక్క దయ మరియు ధైర్యం ప్రదర్శించడం అవసరం అని తనకు అర్థమై ముందుకు సాగింది. ఒకప్పుడు ఒక గొప్ప సంఘటన జరిగిన గ్రామ బావి దగ్గర మొదటి క్లూ ఉందని లెటర్ సూచిస్తుంది. అనన్య బావి వద్దకు వెళుతుంది. అక్కడ ఒక బలహీనమైన వృద్ధుడు నీళ్లు తోడుకోవడానికి కష్టపడుతుండటం ఆమె చూస్తుంది. వెంటనే తాను ఏమీ ఆలోచించకుండా అతనికి సహాయం చేయాలని నిశ్చయించుకుంటుంది. అతని నీళ్ల కుండలు నింపి అతనికి ఒక్కొక్కటిగా అందిస్తోంది. వృద్ధుడు ఆమె సహాయానికి కృతజ్ఞతతో ఒక చిన్న చెక్క ముక్కను ఆమెకు అందజేస్తాడు. అది మొదటి క్లూని సూచిస్తుంది. అనన్య చెక్క ముక్కను పరిశీలిస్తుండగా ఆమె చెక్కిన ఒక గుర్తు ఉండడం చూస్తుంది మరియు అందులో తదుపరి సూచనగా ఒక గ్రామ పాఠశాల గురించి చెక్కబడి ఉంటుంది. గ్రామంలోని పాఠశాలలో అనన్య ఆడుకుంటున్న పిల్లల గుంపును చూస్తుంది. కానీ రవి అనే ఒక అబ్బాయి ఒంటరిగా మరియు విచారంగా కూర్చోవడం గమనించింది. రవి పాఠశాల సామాగ్రిని భరించలేకపోతున్నాడని ఆమెకు తెలుసు. రవికి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేయడానికి గ్రామస్తుల మధ్య చిన్న డబ్బులు కలెక్ట్ చేయడం ద్వారా అనన్య సహాయం చేయాలని నిర్ణయించుకుంది. రవికి సామాగ్రిని అందించిన తర్వాత అతను అనన్యకు రెండవ చెక్కిన భాగాన్ని ఇచ్చాడు. దానిలో మరొక గుర్తు చెక్కబడి ఉంటుంది మరియు అది గ్రామం యొక్క మార్కెట్ వైపు మార్క్ చేయబడి ఉంది. దాన్ని చూడంగానే ఇది మళ్ళీ ఒక కొత్త సందేశంగా అనిపించింది. అనన్య సందడిగా ఉన్న పల్లెటూరి మార్కెట్కి వెళుతుంది. అక్కడ ఇటీవల అనారోగ్యం కారణంగా తన వస్తువులను అమ్ముకోవడంలో ఇబ్బంది పడుతున్న ఒక వ్యాపారిని ఆమె చూస్తుంది. అనన్య తన వస్తువులను అమ్మడానికి అతనికి సహాయం చేయడానికి ఇతరుల హెల్ప్ ద్వారా తన వస్తువులను అన్నింటినీ అమ్మి పెడుతుంది. కృతజ్ఞతతో ఉన్న వ్యాపారి ఆమెకు మూడవ చెక్కిన భాగాన్ని అందజేస్తాడు. ఈ భాగం గ్రామంలో చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన పాత మర్రి చెట్టు వద్దకు ఆమెను తిరిగి వెళ్లాలని సూచనను కలిగి ఉంది. విశాలమైన మర్రి చెట్టు కింద
అనన్య ఒక వృద్ధురాలిని కలుసుకుంది. ఆమె గ్రామస్తులతో చెట్టు యొక్క పురాతన పాత్ర గురించి చెబుతుంది. తనకు ఇవ్వబడిన చెక్కిన ముక్కలు మ్యాప్ను రూపొందించడానికి ఒకదానితో ఒకటి సరిపోతాయని అనన్య గ్రహించింది. అనన్య వాటిని సరైన ఆర్డర్లో పెట్టడం మొదలుపెట్టింది. అంతే వాటితో ఒక మ్యాప్ సెట్ అయింది. వెంటనే దాని చూడంగానే అనన్య షాక్ అయింది. ఆ మ్యాప్ ఆమె ప్రయాణం ప్రారంభించిన పాడుబడిన ఇంటిని తిరిగి చూపిస్తుంది. చివరిగా చేతిలో మ్యాప్తో ఆఖరి రహస్యాన్ని వెలికితీసేందుకు సిద్ధంగా ఉన్న అనన్య ఆ పాడుబడిన ఇంటికి మళ్లీ తిరిగి వెళ్లడానికి నిర్ణయించుకుంది. అది ఆమెలో ఉత్సాహంతో పాటు మరియు భయాందోళనలు కూడా కలిగిస్తుంది. అనన్య పాడుబడిన ఇంటి వద్దకు చేరుకుంది. అక్కడ ఫ్లోర్ బోర్డ్ల క్రింద దాచిన కంపార్ట్మెంట్ వైపు మ్యాప్ను అనుసరిస్తూ ముందుకు వెళుతుంది. లోపలికి వెళ్లంగానే ఆమె అందమైన మరియు పాత గదిని కనుగొంటుంది. ఆమె దానిని తెరిచినప్పుడు ఆమె బంగారం లేదా ఆభరణాలు కాదు, కానీ తరతరాలుగా గ్రామస్తులు మరియు వారి యొక్క గ్రామ చరిత్ర గురించిన కథలు, లెటర్లు మరియు కళాఖండాల సమాహారాన్ని కనుగొంటుంది. అనేక సంవత్సరాలుగా గ్రామాన్ని ఒకదానితో ఒకటి బంధించిన దయ మరియు ఐక్యత యొక్క వారసత్వమే నిజమైన నిధి అని అనన్య గ్రహించింది. అనన్య తను ఆవిష్కరణ గురించి మొత్తం గ్రామంతో పంచుకుంటుంది. ఇదంతా విన్న గ్రామస్తులు గతంలో జరిగిన తమ గ్రామం యొక్క అద్భుతమైన చరిత్రను విన్నవాళ్లందరూ వాటి నుండి గొప్ప ప్రేరణ పొంది ఈ వారసత్వాన్ని కొనసాగించాలని ప్రతిజ్ఞ చేస్తారు. వారు పాడుబడిన ఇంటిని పునరుద్ధరించి దయ మరియు ఐక్యతకు అంకితమైన కమ్యూనిటీ సెంటర్గా మారుస్తారు. గ్రామం ఇప్పుడు గతంలో కంటే మరింత ఐక్యంగా ఉంది. వారి భాగస్వామ్య వారసత్వం మరియు కరుణతో కూడిన పండుగను జరుపుకుంటుంది. అనన్య ప్రయాణం గ్రామస్తులకు మరియు వీక్షకులకు మనం ఇతరులతో పంచుకునే దయ మరియు ఐక్యత జీవితంలో ఒక గొప్ప అంతులేని సంపద అని బోధిస్తుంది. ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా పరస్పర మద్దతు మరియు ప్రేమతో ముందుకు వెళుతూ బలమైన మరింత దయగల సమాజాన్ని మనం సృష్టించగలం అని ఈ కథ ద్వారా మనకు తెలియజేయబడింది. ప్రియమైన మిత్రులారా, మరిన్ని విలువైన మరియు అద్భుతమైన కథలను మిస్ అవ్వకుండా ఉండడానికి కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.